వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ డిష్ టీవీ థ్రిల్ రియల్ ఫన్. చూసారు కదండి, పచ్చని పొలాలు, పెంకుటిల్లు, మన వాళ్ళు థ్రిల్లో ఉన్నారు, వచ్చారు. చాలా థ్రిల్లింగ్ టాస్క్లు చేస్తున్నారు. థ్రిల్లింగ్ విషయాలు కూడా మనం చాలా చూస్తున్నాం. అంటే ఎవరు వెళ్ళిపోతారో, ఎవరు వెళ్ళిపోరో, అసలు ఏ ప్రాసెస్ లో వెళ్ళిపోతున్నారో అన్ని కూడా థ్రిల్లింగ్ గానే ఉంటున్నాయి. ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగట్లేదు. అలాగే ఇప్పుడు లాస్ట్ చివరిగా నలుగురు మిగిలిపోయారు. ఈ నలుగురిలో ఇంకొకళ్ళు పంపించాలండి. మనం పంపిస్తే మనం ఫైనల్స్కి వెళ్ళిపోవచ్చు, భీకర పోరుకి వెళ్ళిపోవచ్చు. ఫైనల్స్ లో ముగ్గురు బాగా కొట్టుకొని ఒకళ్ళు ఫస్ట్, ఒకళ్ళు సెకండ్ వస్తారు, ఒకళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఒకళ్ళు 2 లక్షలు గెలుచుకుంటారు, ఒకళ్ళు 1,00,000 రూపాయలు గెలుచుకుంటారు. ఈ నలుగురిలో ఒకళ్ళని తీసేసే ప్రాసెస్ లో మనం ఇప్పుడు ఉందాం. అలా చేయాలి అంటే ఆ నలుగురిని ముందు ఇక్కడికి తేవాలి. ఇక్కడ తెస్తేనే ఒకళ్ళు పంపించగలుగుతాం. కాబట్టి ముందు వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆల్ అవర్ సెలబ్రిటీస్. వెల్కమ్. ఒక్కసారి అందరూ జై బోలో రైతన్న అంటాను, జై అనండి. జై బోలో రైతన్నకి జై. ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ టాస్క్ చేస్తున్నాం. రైతన్నను తలుచుకొని ఆయన ధీమలను మనకు ఉంటేనే మనం ఈ టాస్క్ లో ముందుకెళ్తాం. ఇప్పటి వరకు మీ స్కోర్లు ఒక్కసారి చెప్పండి మా వాళ్ళకి. 2025 చక్రి 2400 ప్రీతి 1950 1700 ఈ రోజు ఎలిమినేషన్ ఉందా లేదా నేను ఇప్పుడు ఏమి చెప్పట్లేదు. అది చిన్న థ్రిల్లింగ్ మూమెంట్, సస్పెన్స్. ముందైతే టాస్క్లు చేద్దాం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ రైతన్నకి జై ఎందుకు కొట్టించానంటే మొదటి టాస్క్ రైతన్నకి సంబంధించింది. ఉంటే బలం, దున్ను పొలం. మీరు ఇప్పుడు పొలాన్ని దుక్కి దున్నాలన్నమాట. నలుగురికి 4 పార్ట్స్ చేసి ఇస్తాను నేను భూమిని. ఎవరి ప్లేస్ ని వాళ్ళు, ఎవరికి ఇచ్చిన పొలాన్ని వాళ్ళు జాగ్రత్తగా దున్నాలి. ఎవరు బాగా దున్నారనేది ఇక్కడ ఉన్న రైతుకు చూపించి జడ్జిమెంట్ ఇస్తాం. దాన్ని బట్టి ఫస్ట్, సెకండ్ 150. ఉంటే బలం, దున్ను పొలం. ఈ టాస్క్ ని ఫస్ట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేస్తారు, తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేస్తారు. అంటే ఇది బలానికి సంబంధించిందా? యాక్చువల్ గా కొంచెం బలం ఉంటుంది, తెలివి ఉంటుంది, అన్ని ఉంటాయి. బలం అంటే ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అంటే కండబలం, బుద్ధి బలం, ఏ రకంగానే ఉపయోగించదు. అందుకే బలం అన్నాను అనమాట. బుద్ధి బలం ఉపయోగించి దున్నొచ్చు, కండబలం ఉపయోగించి దున్నొచ్చు. అలా కాదు, ఇదేంటి సర్కిల్ లో దున్నాలా? లేదు, మీకు ఇచ్చిన ప్లేస్ మొత్తం దున్నాలి. మీకు ఒక ప్లేస్ ఇస్తాను, ఆ ప్లేస్ మొత్తం దున్నాలి. అంటే జనరల్ గా మీ డౌట్ క్లియర్ చేయాలి అంటే ఆ టాస్క్ ఎక్కడ చేస్తున్నామో అక్కడ తీసుకెళ్తాను, ఆ పొలం చూపిస్తాను, రండి. ఇదే చూడండి పొలం. 4 పార్ట్ల కింద మేము మీకు రాసి ఇచ్చేస్తున్నాం. ప్రస్తుతం ఒక పావు గంట మాత్రమే. దాని తర్వాత మళ్ళీ మీ పొలం కాదు ఇది. ఈ పొలాన్ని మీరు మీ సొంత పొలం అనుకొని మరి మీరు పంట పండించుకొని మీరు వండుకొని తినాలి. అలాగే ఇంకో 10 మందికి తిండి పెట్టాలి రైతన్నలాగా. అలా ఫీల్ అయిపోయి దీన్ని బాగా దున్నాలి. ఓకే, మీకు ఏ పొజిషన్ కావాలనేది మీరు డిసైడ్ అవ్వండి, దున్నండి. ఫస్ట్ చక్రి అండ్ రవిత్రేణి. 15 minutes టైం. రవిత్రేణి అండ్ చక్రి ఈ టాస్క్ చేయడానికి రవిత్రేణి అండ్ చక్రి రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళకి నేను ఇస్తున్న టైం 15 minutes. 15 minutes లో మన వాళ్ళు ఈ పొలాన్ని ఎలా దున్నుతారో చూద్దాం, రండి. Your time starts now. అనాలి. దుక్కి దున్నే రైతన్నా, నువ్వే మాకు దిక్కన్నా. అన్న టైంలో ఆడిట్ వచ్చేస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే తిప్పేసుకో అక్కడి నుంచి. ఈలోపు వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే ఈ టైపు పొలం ఉంది దున్నుకోవడానికి. ఒకవేళ ఆడ అందులోకి వచ్చినా నీ పొలం దున్నుద్ది హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది, టాస్క్ బాగుంది.
చూస్తున్నారు కదండి, ఉంచే బలం దున్ను బలం, కండబలం ఉంటే సరే, బుద్ధి బలం కావాలి. ఎందుకంటే మనం వాటి రూట్లోకి వెళ్ళి వాటితో పని చేయించుకోవాలి తప్ప మన రూట్లోకి అవి రమ్మంటే రావు. ఎందుకంటే మనుషులే వినట్లేదు మాట, అవి ఎలా ఉంటాయి కానీ వింటాయి. ఎప్పుడంటే వాటి రూట్లోకి వెళ్ళాలి. చాలా కష్టపడుతున్నారు అవు అవు అని రైతులని గారు మొత్తం భాష అంతా మాట్లాడి వాడు 3 భాషలతో మాట్లాడుతున్నాడు. ఏ భాష అర్థం అవుతుందో అర్థం కాక బాగా జరుగుతుంది. మొత్తం మీద దున్నుతున్నారండి. చూశారు కదా ఎంత కష్టం దున్నడం. Last 1 minute. వెళ్ళకండి. 30 seconds. హట్ 10 హట 9 8 7 6 హట హట 5 హట 4 హట 2 హట హట 1 టైమ్ అప్. వదిలే చక్రే. ఓకే. రవిత్రేని నిజంగా కష్టమైన పనే కదా. బలం బుద్ధి బలం రెండూ కావాలి. కండబలం బుద్ధి బలం. కండబలం కంటే కూడా బుద్ధి బలమే ఎక్కువ కావాలి. వాటిని మంచిగా చేసుకుంటూ కొంచెం ఒవ్వా ఒవ్వా అంటే అవునా? ఎక్కడ నేర్చుకున్నది? ఎలా తెలుసు నీకు? ఒవ్వా అంటే ఆగం ఆగని చెప్పాడా? ఓకే. నువ్వేంట్రా మొత్తం భాషలన్నీ మాట్లాడుతున్నాడు. మొత్తం లాంగ్వేజ్ అని అర్థమైపోయింది. ఎవరన్నా ముందు లాంగ్వేజ్ నేర్పించుకుని మాట్లాడితే అర్థమైపోయింది. అంత ఆర్డర్లో కరెక్ట్ గా ఉన్నాయి. అవునా? అది మేము చెప్తాం, అది వదిలే. నువ్వు భాష సంగతి ఏంటి? బ్రహ్మాండంగా లాంగ్వేజ్ అర్థం చేసుకుని చక్కగా నాకు హెల్ప్ చేసి. కంగారు పడుతున్నందుకు మధ్యలో ఆ గొడ్లు కొంచెం ఇటు వస్తాయి. నీకు ప్లస్సేగా వస్తాయి. సరేరా, కావాలని తీసుకున్నారు కదా, వినవు కదా, కొంచెం టైం పడుతుంది కదా. అప్పుడు ఎప్పుడు తెలుసు నీకు? సగం టైం అయిన తర్వాత నీకు కూడా తెలిసి వచ్చింది. నీ గొడ్లు కూడా అందులోకి వెళ్ళి 2-3 సార్లు డిస్టర్బ్ ఆగిపోతుంది. అందుకని గోల్డ్ ఉంది పొలం, ఈ లోపు ఇంకా దున్నొచ్చు కదా. అంతే ఏమన్నా మన చేతిలో ట్రాక్టర్ అయ్యండి, అవి మనం విన్నావు కదా, అందుకని. సో మొత్తం మీద బాగా దున్నారు. సరే, మీరు ఎలా దున్నారు అనేది తర్వాత సంగయ్య గారు చెప్తారు. ప్రస్తుతానికి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. చేయడం చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఒక కాన్ఫిడెంట్ ఏంటి, ఈ టాస్క్ చేయడం ముందు నాకు దాని గురించి వెళ్ళిపోయినా ఆ ఎడ్లకి ఆ పని గురించి తెలుసు. ఒక చిన్న లాజిక్ అనిపించింది. రియల్లీ ఇట్స్ హార్డ్ అండ్ టఫ్ టాస్క్ నాకు అనిపించింది. ఎందుకంటే అంటే లాజికల్ గా కూడా వాటిని తిప్పడం రావాలి, కానీ అది ఒక్కసారి మాటినలేదు అంటే అది వాటికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది.